హాయ్ ఎవ్రీవన్, నేను ఇక్కడ ఫస్ట్ టైం కరివేపాకు కారం తయారు చేస్తున్నాను. దానికోసం కరివేపాకుని వాష్ చేసుకొని అంత సైడ్కి పెట్టుకున్నాను అనమాట. సో ఇందులో నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ ధనియాలు, ఎండుమిర్చి, ఈ ఐటమ్స్ వేసి, ఈ 5 ఐటమ్స్ వేసి నేను బాగా రోస్ట్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బానెట్లో అంతా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు ఆల్రెడీ వేసాను. ఇప్పుడు జీలకర్ర, ధనియాలు వేసి బాగా రోస్ట్ చేసుకున్నాను. సో ఇవన్నీ బాగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసేసాను. ఎండుమిర్చి కూడా వేసి బాగా రోస్ట్ చేస్తాను. సో బాగా రోస్ట్ అయిన తర్వాత అప్పుడు దీంట్లో నేను కరివేపాకు యాడ్ చేస్తాను అనమాట. కరివేపాకు కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసిన తర్వాత కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు ఎలా అంటే క్రిస్పీగా ఉండాలన్నమాట కరివేపాకు. సో అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వకపోతే మిక్సీ వేసేటప్పుడు పౌడర్ సరిగ్గా రాదు అనమాట. సో నీకు కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో బాగా ఫ్రై చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇదంతా వేసుకొని ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీకి ఫ్రై చేసిన తర్వాత మిక్సీలో వేసుకున్నా. అలాగే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలన్నమాట. మిక్సీకి వేసేటప్పుడు సాల్ట్, చింతపండు 2 యాడ్ చేసుకొని నేను ఇలా మిక్సీ పట్టుకున్నాను. సో మనకు ఎంతో ఇష్టమైన టేస్టీ కరివేపాకు కారం పొడి రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏ టిఫిన్లో ఉన్నా వేసుకోవచ్చు అనమాట. ఇది